హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయటం అండ్ కామెంట్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దండి. సో ఇవాళ సాటర్డే వ్లాగ్ ఇది. సాటర్డే రోజు మార్నింగే టెంపుల్కి వెళ్ళి వచ్చినాక ఇవాళ ఈ ఏసీ క్విల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వాష్ చేయటం పెట్టుకున్నానండి. యాక్చువల్లీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు మీరు క్విల్ట్స్ ఎలా వాష్ చేస్తారు అని. నేను మోస్ట్లీ క్విల్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే నేను చెక్ చేసుకుంటాను ఇది మెషిన్ వాషా కాదా అనేసి. సో మెషిన్ వాష్ ఉన్న క్విల్ట్సే నేను కొనుక్కుంటానండి, బీట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అండ్ అది మనకి ఈజీగా అయిపోతుంది పని మెషిన్ వాష్ అయితే. లేదా మనం డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి అంటే కొన్నది 2000 అయితే డ్రై క్లీనింగ్ ఇచ్చిన ప్రతిసారి 200 300 అయితే ఛార్జ్ చేస్తారు కదండి. అంతకంటే తక్కువ అయితే ఛార్జ్ చేయరు డ్రై క్లీనింగ్కి. సో నేను మెషిన్ వాష్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి పాడ్స్ యూస్ చేస్తాను. ఇవి ఏరియల్ వాళ్ళవి వస్తున్నాయి అండ్ టైడ్ వాళ్ళవి కూడా వస్తున్నాయండి. ఇవి అమెజాన్లో దొరుకుతున్నాయి, బిగ్ బాస్కెట్లో దొరుకుతాయి. ఇవి 30 పాడ్స్ 499 రూపీస్కి వస్తున్నాయి. అండ్ యూ హ్యావ్ అ బిగ్గర్ ప్యాక్ ఆల్సో 699ది కూడా ఒకటి ఉందండి ప్యాక్. సో వీటిల్లో ఏంటంటే డిటర్జెంట్ ఉంటుంది, కంఫర్ట్ మన వాట్ ఎవర్ కంఫర్ట్ ఇస్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అది ఉంటుంది, స్టెయిన్ రిమూవర్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్కి ఫ్రేగ్రెన్స్ ఇవ్వటానికి ఒక సెంటెడ్ డిటర్జెంట్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో 4-in-1 పాడ్ ఇది. దీన్ని మనం డైరెక్ట్లీ డ్రమ్లో వేసేసుకోవటమేనండి అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది క్విల్ట్స్, బెడ్షీట్స్కి ఎస్పెషలీ. నేనైతే బెడ్షీట్స్కి వీటిని ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్సో క్విల్ట్స్కి వీటిని వేసుకున్నాం అంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇవి వాష్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాష్ చేయాలండి. ఎందుకంటే మనం మెషిన్ని ఓవర్ వెయిట్ చేసాము అంటే ఆ మధ్యలో స్టక్ అయిపోతాం, లేకపోతే అన్నెసెసరీ న్యూసెన్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వెయిట్ ఒకసారి చూసుకొని అప్పుడు వేసుకోండి. నేను యాక్చువల్లీ 3 క్విల్ట్స్ ఒకేసారి వేసేద్దాం అనుకున్నాను, పల్చగానే ఉంటాయి కదా అని. కానీ అవి మరీ హెవీగా అయిపోతాయి అనేసి 2 ఒకసారి వేసుకున్నాను, ఒకటి విడిగా మళ్ళీ వాష్ చేసుకున్నాను. అండ్ ఈ పాడ్స్ గురించి చాలామంది అడిగారండి నేను లాస్ట్ టైం మెన్షన్ చేసినప్పుడు. అవి చూపెట్టండి ఆ పాడ్స్ ఎక్కడ ఉంటాయి అనేసి. ఇవాళ ఐ మెన్షన్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద పాడ్స్. ఇవి అమెజాన్లో ఉంటాయండి అండ్ ఆల్సో బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు. కానీ అమెజాన్లో ఏంటంటే మనం ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కున్నామంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. వీటిని మనం బెడ్షీట్స్కి, క్విల్ట్స్కి, టవల్స్కి యూస్ చేయొచ్చు. నేనైతే ఇవి ఆన్ అ డైలీ బేసిస్ అయితే అస్సలు యూస్ చేయనండి, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఇంకా ఆ పని ఫినిష్ చేసుకున్నాక కిచెన్లోకి వచ్చేసానండి. ఇవాళ లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇవాళ మా అమ్మాయికి నూడిల్స్ కావాలండి. అంటే మ్యాగీ అది కాదు, ఇన్స్టెంట్ నూడిల్స్ కాదు, నార్మల్ నూడిల్సే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నట్టే చేసేసుకోవటమే. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని నేను ఇంకా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటబుల్స్ నేను ఇవాళ కొంచెం పొడుగుగా కట్ చేస్తున్నానండి. స్మాల్గా కూడా కట్ చేసుకోవచ్చు స్మాల్ పీసెస్లో. కానీ ఇవాళ నేను కొంచెం ఇట్లా వర్టికలీ పొడుగ్గా కట్ చేస్తున్నాను అనమాట. అండ్ నా దగ్గర క్యారెట్స్, క్యాప్సికమ్, కార్న్ అండ్ ఆనియన్స్ ఉన్నాయండి. సో వాటితోనే చేస్తున్నాను. ఎనీ వెజిటబుల్ వేసుకోవచ్చు, మీరు క్యాబేజ్ వేయచ్చు, బీన్స్ వేయచ్చు. అండ్ ఫస్ట్ అయితే నేను ప్యాన్లో కొంచెం వాటర్ బాయిల్ చేసి సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఈ బాయిలింగ్ వాటర్లో మనం నూడిల్స్ వేసి ఒక్కసారి కుక్ చేసుకుంటాం, ఓ 5 minutes కుక్ చేసుకుంటాం. అండ్ నూడిల్స్ అంటే జింజర్ గార్లిక్ లేకుండా అయితే అవ్వదు కదండి. వీటిని యాక్చువల్లీ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే మొత్తం క్రష్ చేసేస్తానండి, సో దట్ నాకు ఈజీ అవుతుంది అవి మా అమ్మాయి తిననప్పుడు తీసి పక్కన పెట్టుకోవటానికి. అండ్ చాలామంది వీడియో ఎడిటింగ్ గురించి అడుగుతున్నారండి. నేను వీడియో ఎడిటింగ్ అన్నది iMoviesలో చేస్తాను. నేను రికార్డ్ చేసేది ఐఫోన్తోనే కాబట్టి ఇన్బిల్టే వస్తుందండి iMovies, దాంట్లోనే రికార్డ్ చేసుకుంటాను. అండ్ ఎడిట్ మోస్ట్లీ దాంట్లోనే చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినాక అప్పుడు మ్యాక్బుక్లో
ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసి దెన్ ఐ యూస్ VN అన్న ఎడిటర్ ఉంటుందండి, ఫ్రీ ఎడిటరే అది, దాన్ని యూస్ చేస్తాను. దాంట్లో యూ కెన్ యాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టిక్కర్స్ ఇవన్నీ దాంట్లో ఎడిట్ చేసుకొని యూస్ చేయొచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ నూడిల్స్ ప్రిపరేషన్ అండి. చక్కగా బాయిల్ అయిపోయినాయి నూడిల్స్. సో తీసుకొని ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకొని కోల్డ్ వాటర్ దాని మీద పోసేసుకున్నాము అంటే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోతుంది నూడిల్స్ది, లేకపోతే మరీ సాగీగా అయిపోతూ ఉంటుందండి. అండ్ పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయినట్టుందండి, పైనుంచి ఆయిల్ కూడా వేసాను. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ చక్కగా మెత్తగా నూరేసుకున్నాను. ఆ నూరుకున్నది నేను ఆయిల్లో వేసేసి బాగా మంచి ఫ్లేవర్ రావాలండి, ఆ ఫ్రేగ్రెన్స్ మనకు అర్థమైపోతుంది కదా జింజర్ అండ్ గార్లిక్ది. అప్పుడు నేను వెజిటబుల్స్ వేసుకుంటాను. అన్నిటికంటే ముందు క్యారెట్స్ వేసేసుకుంటానండి. ఇవి కుక్ అవడానికి కొంచెం టైం పడతాయి కాబట్టి. సో వీటిల్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక, మరీ మగ్గించలేం కదా, మెత్తగా అవ్వకూడదు ఏది. ప్రతి వెజిటబుల్ ఆ బయట ఉంటేనే మనం నూడిల్స్ని ఎంజాయ్ చేస్తామండి. అన్నీ బాగా కుక్ అయిపోయి కూరలాగా అయిపోతే ఇంకా దాన్ని ఏం తింటాను చెప్పండి. అందుకని నేను ముందు క్యారెట్స్ వేసేసాను, దాని తర్వాత ఆనియన్స్, అండ్ దాని తర్వాత కొంచెం కార్న్ వేసాను. అండ్ లాస్ట్లో అన్ని వెజిటబుల్స్ అయిపోయినాక జస్ట్ నూడిల్స్ వేసేస్తాము అప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటామండి. క్యాప్సికమ్ జస్ట్ 5 minutes వేగితే ఆర్ కుక్ అయితే చాలు. సో లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకుంటాం. మీకు క్యాబేజ్ ఉంది అంటే క్యారెట్స్ వేసినాక క్యాబేజ్ వేసేయండి, దాని తర్వాత యూ కెన్ ప్రొసీడ్ విత్ అదర్ వెజిటబుల్స్. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యే లోపల నేనైతే సాస్ ప్రిపేర్ చేసుకుంటానండి. జస్ట్ 5 minutes మూత పెట్టేస్తాను. కార్న్ వేసాను కదా, అది కొంచెం కుక్ అవ్వాలి. ఈ లోపల నేను సాస్ ప్రిపేర్ చేసుకుంటాను. దీంట్లో వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. ఈ 4 సాస్ అంతా మిక్స్ చేసేసి ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేస్తాను. దాన్ని మనం నూడిల్స్లో వేసేసుకుంటాము. అండ్ మీరు ఇక్కడ ఎనీ వేరియేషన్ యూస్ చేయొచ్చండి. షేజ్వాన్ చట్నీ కూడా యూస్ చేయొచ్చు. సో షేజ్వాన్ నూడిల్స్ అయిపోతుంది. అండ్ నేనేం చేస్తున్నానంటే ఈ సాస్ అంతా వేసేసుకొని నూడిల్స్లో, అండ్ ఇక్కడ వెజిటబుల్స్లో కూడా కొంచెం సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి. వెజిటబుల్స్ కుక్ అవ్వటానికి మనమైతే సాల్ట్ వేస్తాము. అండ్ దాని తర్వాత ఈ సాసెస్ అన్నీ వేసేసి నూడిల్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవటమేనండి. మన యమ్మీ నూడిల్స్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. అండ్ ఈ నూడిల్స్ ఈ మధ్య చాలా వెరైటీస్ వస్తున్నాయండి. హోల్ వీట్ నూడిల్స్ వస్తున్నాయి, రాగి నూడిల్స్ వస్తున్నాయి, రైస్ నూడిల్స్ వస్తున్నాయి. సో ఇది హెల్దీ ఆప్షన్ అండి. డెఫినెట్లీ బయట నుంచి ఆర్డర్ చేసేదానికంటే లేదా ఇన్స్టెంట్ నూడిల్స్ చేసి పెట్టేదానికంటే ఇది బెటర్ ఆప్షన్ కదా. అండ్ పైనుంచి నేను సిరాచా సాస్ వేసానండి. ఇది కొరియన్ సాస్, కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మన నూడిల్స్ ఆర్ రెడీ టు గో. ఇంకా దీన్ని ఎంజాయ్ చేయటమేనండి. హ్యాపీగా ఇట్లాంటివి చిన్న సింపుల్ రెసిపీస్ మనం చేసి పెట్టాలంటే పిల్లలకు కూడా కొంచెం హాలిడేస్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్రతిసారి బయట నుంచి ఫుడ్ తెమ్మని అయితే గొడవ చేయరండి. ఆ ప్రాబ్లం మనకి పేరెంట్స్కి ఎవ్రీడే ఫేస్ చేస్తామేమో. హాలిడేస్ అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారనమాట. ఇంకా రోజు బయట నుంచి ఫుడ్ ఏదో ఒక రకంగా తెప్పించటానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మన మదర్స్ ఏమో ఏదో ఒక రకంగా దాన్ని అవాయిడ్ చేయడానికి మనము ట్రై చేస్తూ ఉంటాం. ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్, అంతే కదా. అండ్ ఈవినింగ్ ఇవాళ మా హస్బెండ్ తొందరగా వచ్చారండి వర్క్ నుంచి. సో బయటకు వెళ్ళాము. మా ఇంటి పక్కనే ఉంటుందండి ఇది. ఈ మాల్ అయితే హార్డ్లీ 20 minutes అనమాట. సో కాసేపు చిన్న షాపింగ్ ఉంది, ఈ మాల్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఫ్రోజన్ యోగర్ట్ అని ఉందండి, స్వర్లింగ్స్ అనేసి. ఇక్కడ ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం తీసుకుంటాం కప్లో. అండ్ దెన్ దే విల్ వెయిట్ అనమాట. 1 gram ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అమౌంట్ అని ఇచ్చారు వాళ్ళు. సో మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వాళ్ళు వే చేసి మనకి ఇస్తారు. అండ్ పైనుంచి టాపింగ్స్ కూడా సెపరేట్గా అమ్ముతారనమాట. చాక్లెట్ చిప్
కానీ మ్యాంగో పీసెస్ కూడా అమ్ముతున్నారండి. ఫ్రెష్ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ అమ్ముతారు టాపింగ్స్ విడిగా. సో మా అమ్మాయి అయితే చాక్లెట్ యోగర్ట్ తీసుకుంది, నేను మా వారేమో మ్యాంగో యోగర్ట్ తీసుకొని ఇద్దరం షేర్ చేసేసుకున్నాం. ఇంకా అక్కడ షాపింగ్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఎక్కువ ఏం కొనలేదు, కొన్నే తీసుకున్నాను, అవి నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. అండ్ ఇదంతా కాసేపు ఎంజాయ్ చేసి వీకెండ్ అయితే ఇంక ఇంటికి వచ్చాం. సండే అయితే నేను ఏం రికార్డ్ చేయలేదండి. ఐ వాజ్ ఇన్ అ వెరీ రిలాక్స్డ్ మోడ్. అండ్ మా ఇంటి పక్కనే ఫ్లీ మార్కెట్ పెడుతూ ఉంటారండి. ఇక్కడి నుంచే నేను ఆ లోటస్, నా దేవుడి మందిరంలో పెట్టుకున్న లోటస్ అండ్ అమ్మవారి పాదాలు అట్లాంటివి తీసుకుంటూ ఉంటాను. స్టఫ్ చాలా బాగుంటుంది, కానీ ఈ వీకెండ్ అయితే వెళ్ళటానికి అవ్వలేదు. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ఐ విల్ బీ బ్యాక్. థ్యాంక్ యూ.